యేసుక్రీస్తు సువార్తని నలుగురికి చెప్పకుండా ఆటంకపరిచేవాడు సమాజానికి కీడు చేస్తున్నాడు, అన్యాయం చేస్తున్నాడు. సువార్త ప్రకటించడానికి సపోర్ట్ చేసేవాడు సమాజానికి మేలు చేస్తున్నాడు. ఎందుకంటే ఎన్నో జీవితాలు మారిపోయినాయి. సరే, మమ్మల్ని జీవితాలు ప్రభావితం చేయొద్దన్నారు. మీరెవరినన్నా మారుస్తున్నారా? మీరు ఎవరిని తయారు చేస్తున్నారు? సమాజానికి కంటకుల్ని తయారు చేస్తున్నారు, నరరూప రాక్షసుల్ని తయారు చేస్తున్నారు, త్రాగుబోతుల్ని తయారు చేస్తున్నారు, దుర్మార్గుల్ని తయారు చేస్తున్నారు. మీరేమన్నా సమాజాన్ని మారుస్తున్నారా, బాగు చేస్తున్నారా? మీరు చేయటల్లా. సమాజానికి దీవెనకరమైనటువంటి యేసుక్రీస్తు శుభవార్త ప్రకటిస్తే అది విన్న జీవితాలు ఎన్నో మారిపోతున్నాయి కదా. దుర్మార్గులు మారిపోతున్నారు కదా. మరి జీవితాలు ఇంత విప్లవాత్మకంగా మార్చబడుతున్నటువంటి ఈ సువార్త ఎంత శక్తి గలది, యేసు ప్రభు వార్త ఎంత బలమైంది. దాన్ని అడ్డుకుంటున్నాడంటే వాడు దేశానికి అన్యాయం చేస్తున్నాడు, వాడు సమాజానికి కీడు చేసేటువంటి వాడు, మేలు చేసేవాడు ఎంత మాత్రం కాదు.